దిల్ రాజు ఇంట్లో 9 గంటలుగా ఐటీ అధికారుల సౌదాలు కొనసాగుతున్నాయి. ఎస్పీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్, ఐటీ రిటర్న్స్ పరిశీలించారు అధికారులు. దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలోనూ అధికారులు సౌదాలు చేశారు. ఎస్పీసీ సంస్థ 2021లో బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకువెళ్లారు. సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో 9 గంటలుగా ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి? ఏమైనా కీలక సమాచారాన్ని రాబట్టారా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి సినీ ప్రొడ్యూసర్ నివాసాల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏకకాలంలో 10 బృందాలు దాదాపు 55 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 10 చోట్ల 55 బృందాలతో అటు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు, మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, మరోవైపు మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసంలో మొత్తం 3 ప్రముఖ నివాసాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వీరి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాము. కొద్దిసేపు క్రితమే ఇక్కడికి అటు ఐటీ శాఖ అధికారులు దిల్ రాజు సతీమణి తేజస్విని బయటికి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్స్ని ఓపెన్ చేయించారు. బ్యాంక్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వారు కాపీ లాగినటువంటి పరిస్థితి. మరి కాసేపులోనే దిల్ రాజు నివాసంలో ఈ సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పు. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ అవుతారు. కేవలం ప్రొడ్యూసర్స్తో పాటు ప్రొడ్యూసర్స్కి ఫైనాన్స్ చేసినటువంటి కొంతమంది ప్రముఖమైనటువంటి ఫైనాన్సర్ల నివాసాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో సత్యరంగ అయినటువంటి మెయిన్ ఫైనాన్సర్ సినీ రంగానికి ఫైనాన్స్ ఇస్తున్నటువంటి సత్యరంగయ్య నివాసాల్లో కూడా ఈ ఐటీ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు ప్రమోషన్స్ మీడియా సంస్థల ద్వారా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం 10 చోట్ల దాదాపు 55 బృందాలు మాత్రమే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ని వీళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా, ఇటీవల కాలంలో దిల్ రాజు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్ క్రియేషన్స్ నిర్మించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు. గేమ్ చేంజర్ 450 కోట్ల మేరకు బడ్జెట్ దానికి వెచ్చించారు. దీంతో పాటు 75 కోట్లు సంక్రాంతికి వస్తున్న సినిమాకు 75 కోట్లు. అయితే 2021 నుంచి బ్యాలెన్స్ షీట్ని సక్రమంగా ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదనే ఆరోపణలు, ఇటీవల కాలంలో విడుదలైనటువంటి భారీ చిత్రాలకు, భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రాలకు సరైనటువంటి ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఏకకాలంలో దాదాపు 10 చోట్ల 55 ప్రత్యేక బృందాలుగా ఏర్పడే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సౌదాలు? ఖచ్చితంగా ఈ రోజుతో ముగిసే అవకాశం లేదు. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ దాడులు కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్ షీట్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది దిల్ రాజు సంబంధించినటువంటి ఓన్ బ్యానర్ కాబట్టి ఆ ఓన్ బ్యానర్ ద్వారా ఏ చిత్రాలు నిర్మించారు, ఆ చిత్రాలకు ఎంత బడ్జెట్ వెచ్చించారు, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. కానీ బ్యాలెన్స్ షీట్స్లో సరైనటువంటి ఆధారాలు మెన్షన్ చేయకపోవడంతో కూడా కొంత అటు ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొంత అనుమానాలు క్రియేట్ కావడం. దీంతో పాటు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు అంటే మనం చూడొచ్చు, సంక్రాంతి కోసం దాదాపు 75 కోట్ల మేరకు వెచ్చించి సినిమాని తీశారు. దీంతో పాటు గేమ్ చేంజర్ శ్రీ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీ కూడా దాదాపు 450 కోట్ల మేరకు దానికి పెంచారు. దీంతో పాటు పుష్ప 2 దాదాపు 500 కోట్లు పుష్ప 2 తీశారు. అయితే వీటి విషయంలో బ్యాలెన్స్ షీట్స్ సక్రమంగా అమలు చేయకపోవడం, దాన్ని చూపించకపోవడం, దీంతో పాటు ఆదాయ పన్నులో సక్రమంగా చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 చోట్ల ఈ సోదాలు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు దాదాపు 9 గంటల పాటు నిర్వహిస్తున్నారు. రేపటి వరకు ఈ సోదాలు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్యూ సునీల్.